అది కాదు శ్రావణి. అది కాదండి, ముందు ఈ కమ్మలు తీసుకువెళ్ళేసి పూజ పెట్టేసి అత్త వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తెచ్చేయండి. అత్తయ్య ఇదే రావడం, రండి అత్తయ్య కూర్చుందరు. ఇందమ్మా దీంట్లో కూరగాయలు ఉన్నాయి, ఎత్తు ఇంట్లో పెట్టు. కూర్చోండి అత్తయ్య, ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఈడెట్టెళ్ళాడమ్మా? ఇంట్లో ఉన్నాడు అత్తయ్య. ఏమండి ఏమండి, అత్తమ్మ వచ్చిందండి. ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. ఏంటి సడన్ గా ప్రయాణం? మీతో పని పడింది నాన్న. ఏం పని అమ్మా? ఏం లేదు నాన్న, మీ నాయన కయ్యల్లో నారేసేసినాడు, డబ్బులు లేదు ఇప్పుడు నాట్లకి, అందరూ నాట్లు వేసేస్తున్నారు. అందుకే క్షణంగా అందరూ నాట్లు దున్ని వేసేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మనం కూడా వేసేయాలి. ఇప్పుడు డబ్బులు లేదు కాబట్టి అబ్బాయి కాడకు పోయేసి డబ్బులు అడిగేసి రానన్నాడు. 30,000 అడగమన్నాడు నాన్న మిమ్మల్ని మీ నాన్న. అయ్యో అమ్మా, నిన్నే సీటీ కట్టేశానమ్మా, లోన్ కూడా కట్టేశాను. అంత డబ్బులు అయితే నా దగ్గర ఎలా వస్తాయమ్మా? అయ్యో వాళ్ళంటే ఎట్లా నాన్న ఇప్పుడు? సరే 3 రోజులు ఆగుతా, వడ్డిచ్చేస్తాను. 3 రోజులంటే అది సవలేవు నాన్న. బిట్టే చుట్టుపక్కల అందరూ నాట్లేసేసారు. ఇంకుండేది మన కైలు పక్కన కైలే, అవి కానీ నాట్లేసేసినారంటే మనకి టాకటర్ బాధ నాయన, శుక్రు పైరేసేస్తారు. ఏమండి ఒక నిమిషం ఇంట్లోకి వస్తారా? ఉందమ్మా, వస్తాను. ఏమైంది శ్రావణి? ఏమండి అత్త మామకి డబ్బులు అర్జెంట్ కదా, మన కాడ అంత డబ్బులు లేదు కదండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి శ్రావణి? ఓ అదా, ఈ కమ్మలు తీసుకుపోయేసి బ్యాంకులో కుదిపెట్టేసి అత్త మామకి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తెచ్చానండి. అయ్యో శ్రావణి, మన పెళ్లికి నీకు మీ అమ్మలు కమ్మలు పెట్టారు కదా, అవి ఎలా కుదపెట్టను? ఏంటండి నన్ను ఏరేలా చూస్తున్నారు? నేను కూడా ఇప్పుడు ఇంటి కోడాలని కదా, మీ కష్టాలని నేను కూడా కొద్దిగా పంచుకోవాలి కదా. అది కాదు శ్రావణి. అది కాదండి, ముందు ఈ కమ్మలు తీసుకువెళ్ళేసి పూజ పెట్టేసి అత్త వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తెచ్చానండి. ఇన్నమ్మా డబ్బులు, ముందు వెళ్ళి పొలంలో నాట్లు వేయండమ్మా, తీసుకోమ్మా. అవునరా, ఇంత సన్నంగా డబ్బులు ఎట్లా వచ్చిందిరా? ఇంత ముందు లేదన్నావు కదరా నువ్వు. ఏం లేదమ్మా, శ్రావణి కమ్మలు ఇచ్చింది. ముందు వెళ్ళి బ్యాంకులో కుదువ పెట్టేసి అత్తయ్య మాకు ఎంత కావాలో అంత ఇవ్వాలి అనేసి చెప్పిందమ్మా. ఏమమ్మా శ్రావణి, అవి మీ అమ్మోళ్ళు పెళ్లికి పెట్టిన నగలు కదమ్మా. చూడండి అత్తయ్య, అత్తమ్మ అంటే ఎవరు? అమ్మ లాంటిది. అక్కడైనా అమ్మాయి, ఇక్కడైనా అమ్మాయి. ముందు ఈ డబ్బులు తీసుకువెళ్ళి మన కైలల్లో నాట్లు వేపించండి అత్తయ్య. నువ్వేం బాధపడకమ్మా, త్వరలోనే తన కమ్మల్ని తీస్తాలమ్మా. సరేలేరా, మేము కూడా నాట్లేసినాక పైరు పండిందంటే తన కమ్మలు తీసుకొచ్చి మా కోడలకి నేనే నీకంటే ముందు వేసేస్తాను రా. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి ఇలాంటి కోడలు ఉంటే అత్తమావలకి కొడుకులు ఇంకేముంటుంది, ఆనందమే కదా. మన కష్టాలని తన కష్టంగా భావించి ముందుకొచ్చింది. మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా? మీ ఇబ్బందుల్ని మీ కోడలు పంచుకునిందా? పంచుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి.